Say hi. పొద్దుగాల లేస్తను. Good morning, pineapple. Looking very good, very nice. Good morning, pineapple. So brother, explain your outfit of the day. Outfit, this is like a checkered launch pant and it is from Nautica. Oh sorry, we can see your It's okay. I have a six pack. no. చూడు ఎలా ఉంది గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందోరా. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే యూ సిల్లీ కొట్టవయ్యా అడుగుతావేంటి Not the belly underwear. It's jockey. No, don't show, please. Okay, and this t-shirt, it is some random t-shirt, This is my outfit of the day. So, why did you wear Ugadiki night dress? కొత్తగా ఉంటుందని ట్రై చేసావా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నైట్ డ్రెస్ క్రేజీ బ్రో నువ్వు. Thank you. Okay, anyways, this is my outfit of the day. I got. So here I am trying to ఇది దుపట్టాని 3 ways లో వేసుకుంటాకి ట్రై చేస్తున్నాను. ఈ ఫస్ట్ వే 1 and this is second way to do it and then we have the third way to do it. Tell me which style do you like? హాయ్ అండి, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మనం తోటి ముందుగా స్వీట్ చేసుకుందాం. ఉగాది పండుగ కదా, కొంచెం నెయ్యి తీసుకుని స్టవ్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. జీడిపప్పు కిస్మిస్ రెండు వేయించుకోండి.
కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను ఒక అరగంట సేపు. దాన్ని కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాం ఈలోపు. అది సేమియాను అది వేయించుకునే లోపు కిస్మిస్ వేగిపోయిందండి. మనం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించిన తర్వాత అది ఒక ప్లేట్లో తీసుకోండి. ముందుగా పక్కన పెట్టుకోండి. తర్వాత జీడిపప్పు కూడా దాంట్లో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. జీడిపప్పు కూడా వేగింది, అది కూడా తీసి పక్కకు పెట్టుకొని తర్వాత సేమియా వేయించుకుందాం. గాయస్ నేను ఇంకా రెడీ అవ్వలేదు గాయస్, రెడీ అవ్వాలి. మమ్మీ అయితే సేమియా చేస్తుంది చూడండి. సేమియా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది గాయస్, ఇప్పుడు తీసేసుకుందాం. ఎక్కువగా వేయించుకోండి, ఎక్కువగా వేపిస్తే మాడిపోతుంది, కలర్ మారిపోద్ది మళ్ళీ. సగ్గుబియ్యం మరిగిపోయింది, ఇప్పుడు దీనిలో పాలు పోసేసుకుందాం. పాప మా నెయ్యి మర్చిపోయాడు. పాపం నెయ్యి మర్చిపోయాడు, లిఫ్ట్ పని చేయట్లేదు. 5 floors కిందకి దిగి వెళ్ళి తేవాలంటే వెళ్ళి తీసుకొస్తావా? తీసుకురా ఒకసారి ఎందుకు కూడా చెప్పండి. అదిగో షాప్ అక్కడే ఉంది. వెళ్ళరండి, ఏది షాప్? మరో షాప్ వెళ్ళండి. షాప్ అక్కడే ఉంది, అయినా కూడా వెళ్ళను నేను. మర్చిపోతే అది తప్పు, కానీ పాపం ఎలా అవుతామా? ఇంకొకసారి చెప్పమ్మా. 500 దిగి లిఫ్ట్ పని చేయట్లేదు అంటే నువ్వు వెళ్ళిరా, నువ్వు వెళ్ళొస్తే నీకు తెలుస్తుంది అంటున్నా. ఏం సపోర్ట్ చేస్తాము మమ్మీ కొడుకు అసలు. అంతే అంట, మీరు వెళ్ళరా మరి పక్కన వాళ్ళకి వాళ్ళు మొక్కలు పెడతారు. బాగా అలవాటైపోయిందిరా మీకు. వద్దు ఇంకా, అదే కొడుకు సపోర్ట్ చేస్తున్నావు ఇంకా. సపోర్ట్ కాదే, వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నువ్వు వెళ్తున్నావా? ఎప్పుడన్నా వెళ్ళావు? ఒకసారి అన్నా వెళ్ళరా. వద్దు ఇంకా చాలు. ముందుగా మనం షుగర్ వేసుకుందాం. వెనకాల వేసుకోకూడదా? ఇది వెనకాల కదా మరి. వెనకాల కాదు, ఫస్ట్ షుగర్ వేసుకున్నాక షుగర్ తర్వాత అవి వేసుకుందాం. మీరు స్వీట్ ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేనైతే 4 కప్పులు వేస్తాను. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. టేస్టీ టేస్టీ, యమ్మీ యమ్మీ. సేమియా రెడీ రెడీ, తయారైపోయింది. రెడీ అండి, సేమియా రెడీ అండి. మా ఇంట్లో సేమియా చేసుకున్నామండి. మీ ఇంట్లో ఏం స్వీట్ చేశారో కామెంట్ చేయండి. సరేనండి. సో గాయస్, పూజ అయిపోయింది. ఇప్పుడు మనం, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పుల్లగా, కారంగా, మామిడికాయ టేస్ట్ చాలా బాగుంది.
చాలా బాగుంది. మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. చాలా బాగుంది గైస్. డన్. ఇప్పుడు సేమియా టేస్ట్ చూసి చెప్తాను. ఆల్రెడీ గట్టిగా అయిపోయింది, తిందాం. యమ్, సో యమ్, చాలా బాగుంది. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో చెప్పండి కమెంట్స్లో. తినేస్తాను మొత్తం. ఫుల్ అయిపోయినప్పుడే తర్వాత తిందాం. మమ్మీ ఈరోజు లంచ్కి ఏం చేస్తున్నావు? పప్పు మామిడికాయ చేస్తున్నానమ్మా. పప్పు మామిడికాయ చేసి మామిడికాయలు పండుగ కదా ఉగాదని మామిడికాయ తీసుకొచ్చాం కదా, పప్పు మామిడికాయ చేస్తున్నాను. కానీ ఇంకా ఓకే. పప్పు మామిడికాయ చేసి వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఏం చేస్తామో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి, వెంటనే మీకు నా వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ యా, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.